అండి ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈరోజు ప్రభు తెలియజేస్తున్న వాక్యం సామెతల గ్రంథంలో నుంచి 8వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామండి. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని. ఈ మాట ప్రభు తెలియజేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపగా దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధము యొద్ద కాచుకొని నా ఉపదేశములను విరువారు ధన్యుడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. యెహోవా కటాక్షము వానికి కలుగును. అంటే దేవుడు తెలియజేసిన మాటలు. ఆయన కలుగజేసిన పరలోకాన్ని బట్టి సంతోషించు నరులను చూసి ఆనందిస్తున్నాడంటే దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. ఎందుకంటే మనం కూడా మన పిల్లల విషయంలో ఏదన్నా కొన్నప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ బిడ్డల పట్ల నిజంగా మనం కూడా ఎంతో సంతోషాన్ని కలిగి ఉంటాం. అంటే ఒక వస్తువు కొన్నప్పుడు కానీ, లేకపోతే పిల్లలు అడిగింది, లేకపోతే పిల్లలు తెలియకుండా కొన్నప్పుడు కానీ వాళ్ళు తీసుకుని వాళ్ళ కొరకు మనం సిద్ధపాటు చేసినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు ఎంతగానో ఆనందిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ కూడా మన తండ్రి అయిన దేవుడు ఆయన కూడా మన కొరకు ఏర్పాటు చేసిన ఆ యొక్క పరలోకమును బట్టి సంతోషించు నరులను చూసి ఆనందిస్తాడంటే నిజంగా. ఎందుకంటే నా బిడ్డలు మరలా తిరిగి నా దగ్గరికి వస్తారు, నా దగ్గరికి రావడానికి, అంటే మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి సంతోషించడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆ పరలోకాన్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాడంట. ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క పరలోకంలో మనం ఆనందించడానికి ఈ రోజున దేవుడు, ఎందుకంటే ముందుగా చూసినప్పుడు బిడ్డలందరూ కూడా మరలా ఆ యొక్క పరలోకంలో ఉండాలంటే దానికి కావాల్సినట్లుగా దేవుడు మనల్ని సిద్ధపాటు చేయడానికి ఈ రోజున ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేయడం అనేది చూస్తున్నాం. ఎందుకంటే ముందు నుంచి కూడా ఇక్కడ చూసినప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. యేసు అతను చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమును కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడాయను. మీరు పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారను. తన్ను అప్పగించిన వారిని ఎరుగును కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. ఈ మాట చదివినప్పుడు అనిపించింది ఏంటంటే, అందరూ స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమి కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడాయను. మీరు పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కానేరు. కాబట్టి దేవుడు అందరూ కూడా, అంటే అందరూ స్నానం చేసాం అనుకుంటున్నాం, కానీ దేవుడు చెప్తున్న మాట అందరూ పవిత్రులే, కానీ అందరూ కూడా పవిత్రులు కాదు. అందరూ కూడా అంటే పూర్తిగా దేవునికి లోబడట్లేదు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన వారందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతారు అనేది కాదు, కానీ దేవుణ్ణి ఎవరైతే నిజమైన పశ్చాత్తాపం, నిజమైన పాప క్షమాపణ ఎవరైతే కోరుకుంటారో వారే దేవుని రాజ్యంలోకి వెళ్తారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇస్కరియోతు యోధను చూసినప్పుడు ఆఖరిలో ఆ యొక్క బాధని భరించలేక చనిపోయాడు. కానీ అంటే అది పశ్చాత్తాపడ్డాడంటే పశ్చాత్తాపడలేదు. కేవలం ఏంటంటే ఆ దేవుని దగ్గర రాకుండా నేను చేసిన తప్పని తెలుసుకున్నాడు, కానీ దేవుని దగ్గర క్షమాపణ కోరుకోకుండా ఆయన చనిపోయాడు. కాబట్టి ఈ రోజున ఆయనకి క్షమాపణ లేదు. ఈ విధంగా ఆ దొంగను కూడా చూసినప్పుడు, ఆ సులువు మీద ఉన్న దొంగ విషయంలో కూడా మనం చూసినప్పుడు దొంగ ఆఖరి నిమిషంలో దేవుని విషయమై పశ్చాత్తాపడ్డాడు. ప్రభా, నీతో పాటు నేను కూడా ఉంటాను, పరదేశంలో నన్ను కూడా తీసుకెళ్ళవు అని చెప్పేసి అక్కడ పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తీసుకెళ్ళడం అనేది మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి దేవునితో ఎవరైతే దేవుని సన్నిధిలో ఎవరైతే అన్ని ఒప్పుకుంటామో, ఎందుకంటే నరుని హృదయము బాల్యం నుండే చెడ్డదనే వాక్యం మనకు సెలవిస్తుంది. దావీదు కూడా అంటాడు 51వ కీర్తనలో, 51వ కీర్తన 4వ వచనం నుంచి చూద్దామండి. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించును, హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగు. చాలమ్మా. కాబట్టి ఇక్కడ దావీదు
మరి తప్పు చేసిన తర్వాత ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే తప్పులు చేయడం అనేది మరి ఈ లోకంలో మరి అవ్వ ఆదాం దగ్గర నుంచి ఆ దాస్యత్వంలోకి మనం ఉన్నాం కాబట్టి మరి తప్పులు చేయడం, కానీ మరి దావీదు తప్పు చేసిన తర్వాత మళ్ళీ ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడు, మళ్ళీ ఏ విధంగా దేవుని సన్నిధిని మళ్ళా వెతుక్కున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే దావీదు మరి చేసిన దావీదు హృదయానుసారుడే, కానీ ఒక తప్పు చేశాడు అని మనం అనుకుంటాం. కానీ ఈ మరి దావీదు చేసిన తప్పుకి మరి ఏ విధంగా పడి మళ్ళా దేవుని సన్నిధిని మళ్ళా ఏ విధంగా మరి తెచ్చుకున్నాడు, ఏ విధంగా మరి మళ్ళా దేవుడికి హృదయానుసారుడు అయ్యాడు అనేది మనం చూసినప్పుడు, ఎందుకంటే ఒక భక్తుడు ఏ విధంగా తాను మళ్ళా దేవునికి అర్పించుకోగలిగాడో మరి ఇది చూసినప్పుడు, అంటే మరి ఇక్కడ మరి ఆయన అంటున్నాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తండ్రి గర్భం నుండి ధరించిన వాడును, నీవు అంతరంగంలో సత్యమును కోరుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ మరి పాపంలోనే పుట్టాను, తల్లి గర్భంలో నుంచే నేను పాపంలోనే ధరించాను. కాబట్టి ఈ లోకంలో మరి చిన్న చిన్న ఆశలు బట్టి అయ్యొచ్చు, కానీ దేవుడు అనుకుంటున్నాడు, నీ అంతరంగంలో సత్యమును కోరుకుంటున్నావు. కాబట్టి నా అంతరంగం ఏంటి, చిన్నప్పటి నుంచే అది బాల్యం నుంచే చెడ్డది నా హృదయం, ఎందుకంటే మన నరుని హృదయం. కాబట్టి అంతరంగాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా ఉండాలంటే, అంతరంగంలో నాకు జ్ఞానమును తెలియజేసి నేను పవిత్రులైనట్లు హిస్సోపుతో నా పాపములను పరిహరింపము, హిమము కంటే నన్ను తెల్లగాను ఉన్నట్లుగా చేయము. కాబట్టి ఎప్పుడైతే మరలా దేవుని సన్నిధికి వచ్చి మరలా పశ్చాత్తాపడినప్పుడు మరి ఇక్కడ దేవుడు అన్నాడు, తీర్పు తీర్చినప్పుడు జన్మలుగా అనబద్దు. కాబట్టి మా పాపంలో ఒప్పుకుంటున్నాను, కాబట్టి ఒప్పుకున్న విధానం బట్టి మరలా దేవుడు, నీవు నన్ను హిస్సోపుతో కడిగి హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లుగా నన్ను కడుగుము అని చెప్పేసి దేవుడు ఇక్కడ దావీదు దేవునితో తెలియజేస్తాడు. అంటే మనం కూడా మరి చేసిన తప్పును బట్టి మరి ఏ విధంగా, ఎందుకంటే ఇవన్నీ కూడా, ఎందుకంటే దేవుడు పరలోకాన్ని సృజించినప్పుడు నరులను చూసి సంతోషిస్తున్నప్పుడు ఆ సంతోషాన్ని మనం అంటే మన బట్టి దేవుడు సంతోషించాలి అంటే మన జీవితాలు కూడా దావీదు మరి ఏ విధంగా అయితే పశ్చాత్తాపడి మరలా దేవుని వైపు తిరిగి మరలా దేవునికి హృదయానుసారుడిగా మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు మరి దావీదుకి ఏ విధంగా తోడుగా ఉన్నాడో, కాబట్టి మన విషయాల్లో కూడా మరి ఈ దావీదు భక్తుడు కూడా మనకు తెలియజేసిన మాట ఏంటంటే, మరలా దేవుని సన్నిధిలో మరి ఆయన మోకరిల్లి పశ్చాత్తాపడి కన్నీళ్ళు వీసినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించు, ఎందుకంటే తప్పిపోయిన నా మనసు అటు ఇటుగా ఉంది. కానీ మరి దేవుడిని అడుగుతున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నాకు పుట్టింపుము. కాబట్టి స్థిరమైన మనసు ఎవరిస్తారు అంటే, మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తప్పకుండా మరలా ఆ యొక్క నూతనమైన ఆ యొక్క మనసును, స్థిరమైన మనసును దేవుడు మనకిచ్చి మరలా మనల్ని దేవుడు మరలా ఆయన సన్నిధికి, అంటే మరలా మనకి, అంటే ఆ యొక్క తప్పులను క్షమించగలిగిన దేవుడు అనేది మనకి దావీదుకు ముందుగా తెలుసు, మనకు కూడా మరి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి దేవుని సన్నిధిలో మరి ఈ రోజున మరి ప్రభువుని మరి శిక్ష వేయడానికి గల కారణం అంటే మనం చేసిన తప్పులను బట్టి అని మనందరికీ తెలుసు. కాబట్టి ప్రతి తప్పును బట్టి ఆయన మరి ఈ లోకంలో చేసిన ప్రతి తప్పును బట్టి ఆయన శిక్ష పొందాడు. కాబట్టి ఆయన శిక్ష పొంది మనకు విడుదలనిచ్చాడు. కాబట్టి అంటే దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనం సంతోషంగా ఉంటాం అనేది కాదు, కానీ ఆ శ్రమలో, ఎందుకంటే ఆ చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు దేవుని పట్టుకున్నప్పుడు మరి, ఎందుకంటే క్రైస్తవుడు మరి సంతోషంగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడని కాదు, కానీ దేవుని, అంటే ఎందుకంటే దేవుని బట్టి కనుక సంతోషంగా ఉన్నాము అంటే శత్రువు ఏదో విధమైన చిన్నగా మనుషుల్ని మరి ఏదో విధంగా బయటికి లాగేయాలని చూస్తూ ఉంటుంది. కాబట్టి కానీ ఎప్పుడు కూడా మరి దేవునితో కలిగి ఉండాలంటే అది మరి చాలా శ్రమ, అంటే కొంచెం శ్రమతో కూడిన పని. కాబట్టి అంటే చిన్న చిన్న శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళన్నింటినీ కూడా మనం జయించగలగంటే యేసుక్రీస్తు వారు మరి ఈరోజు ఆయన నేను జయించి, అంటే మన అన్నిటి కొరకు చనిపోయారు, మరి వాటి మీద జయాన్ని పొందారు. కాబట్టి మనం కూడా జయాన్ని పొందాలని చెప్పేసి ఆ యొక్క జీవితం మనకు కూడా కావాలంటే మనం కూడా మరి ఎందుకంటే క్రీస్తులో ఉన్నప్పుడు అనేకమైన అవమానాలు వస్తాయి, అపనిందలు వస్తాయి, రకరకాలుగా దూషించే వాళ్ళు ఉంటారు. కానీ అవన్నీ కూడా మనం భరించగలిగాము అంటే, అది క్రీస్తుని బట్టి భరించగలిగాము అంటే మరి తప్పకుండా మరి ఎందుకంటే ఇప్పుడు వాటిని బట్టి మనం కుంగిపోయాము అంటే శత్రువుకు అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి మనుషులు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నిజం చెప్పినప్పుడు, సత్యాన్ని ప్రకటించినప్పుడు అనేక విధంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి శత్రువు ఎందుకంటే మనుషులనే ఉపయోగించుకుంటుంది. శత్రువు డైరెక్ట్గా వచ్చేసి మనల్ని ఏదో చేయదు. అవతల మనిషిని బట్టి, అవతల మనిషితో మనల్ని మన యొక్క వీక్నెస్ మీద అది శత్రువు దాడి చేస్తూ ఉంటుంది. కాబట్టి అవతల మనిషిని మనం ఎప్పుడైతే అన్నప్పుడు మనం క్షమించగలిగే హృదయం మరి మనకున్నప్పుడు, ఎందుకంటే లేకపోతే ఇది ఎట్లాగే మాట్లాడదు. ప్రభువా ఇతను కూడా అంటాడు, సాతానా నా వెనక పొమ్ము అని. ఎందుకంటాడు ఆ మాట అంటే తెలుసు, అంటే మనుషుల్ని ఏ విధంగా శత్రువు ఏ విధంగా బాధిస్తుంది అనేది ప్రభు మనకు అన్ని విషయాల్లో కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మనుషులతోనే మనతో మా శత్రువు మనల్ని బలహీనతను బట్టి మాట్లాడిస్తుంటది. కాబట్టి
వాళ్ళు అన్నారని బాధపడేదానికంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు తప్పకుండా అక్కడ విజయాన్ని, ఎందుకంటే దాన్ని బట్టి మనం కృంగిపోయామంటే శత్రువుకు అవకాశం ఇచ్చినట్లే. కాబట్టి దేవుడు ఈరోజు ఇచ్చిన విజయం ఏంటంటే వాటన్నిటి నుంచి కాదు, మీరు చింత యావత్తు నా మీద ఏంటంటే ఏ బాధ ఏదొచ్చినా సరే దేవుని మీద వేసినప్పుడు దేవుడు తప్పకుండా దానికి ఒక పరిష్కారం అనేది, మరి దేవుడే మనల్ని లేవనెత్తే దేవుడిగా ఉన్నాడు అనేది. ఎందుకంటే దాన్ని బట్టి మనం పరలోకానికి దూరం అవుతామేమో అని చెప్పేసి దేవుడు ముందుగానే మరి మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దావీదు ఈ విధంగా మరి ప్రార్థన చేసుకున్నాడు. మరి మనం కూడా మరి దేవుడు మరి యేసు ప్రభు వారు మన కొరకు అనేకమైన మరి మరి కష్టాలు అనుభవించారు అనేది మరి ఈరోజు మనం జ్ఞాపకంలో తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే సిలువ మీద పడిన 7 మాటల గురించి కూడా మనం ధ్యానించుకుంటాము. మరి ధ్యానించుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట, అంటే ప్రతి మాట గురించి చెప్పడం మరి తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి మాట కూడా మనం మరి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆహ్, ఆఖరిగా మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చూసినప్పుడు 5వ అధ్యాయంలో 25వ వచనం చూద్దామండి. 24 నుంచి చూస్తే సంఘము సంగమునకు లోబడినట్లుగా భార్యలు కూడా హ్మ్. ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఇది కళంకమైనను మృతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో కృత స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని, కాబట్టి మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేది ఇక్కడ చూసినప్పుడు పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకోను. మరి దేవుడు ఈరోజు మనల్ని ఎందుకు ఎందుకు అప్పగించుకోవాల్సి వచ్చింది అని చూసినప్పుడు, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మరి నిజంగానే మరి పాపంలో పడిపోయిన మరి పరిస్థితి నుంచి మనల్ని విడిపించడానికి. ఎందుకంటే మనం మరి ఉన్న దాస్యపు కాడిని విరగొట్టడానికి, మన దాస్యంలో నుంచి స్వతంత్రులుగా చేయడానికి. ఎందుకంటే ప్రతి పరిస్థితిలో, ఎందుకంటే దేవుడు కలిగిన వారు ఎలా ఉంటారు అంటే మరి ఏ ఏ కాడి కింద ఉండరు, వాళ్ళంతా కూడా మరి దేవునికి బిడ్డలుగా ఉండడానికి, దేవునికి మరి వారసులుగా ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి మరి ఆ విధంగా స్వతంత్రులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ అన్న మాట, సంఘమును ప్రేమించి అది కలంకమైన మడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టవాలని వాక్యంతో ఉదక స్నానము చేత. కాబట్టి ఇక మనుషులే కాదు, సంఘాన్ని కూడా దేవుడు మరి రేపొద్దున మరి సంఘాన్ని మరి దేవుడు మరి ఆ యొక్క వివాహ విందులో పిలవాలి అంటే మరి సంఘం కూడా ఎలా ఉండాలంటే మత్సైనను మడతైనను లేక కళంకమైనను లేక మరి చాలా పరిశుద్ధంగా ఉండాలి. అలాగే అన్నాడు, వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మన కొరకు ఎందుకు అప్పగించుకున్నాడంటే మనల్ని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే మరి వాక్యాన్ని హృదయంలో మరి ఉంచుకుంటామో, ఎప్పుడైతే వాక్యం ప్రకారం మనం జీవిస్తామో, మరి అందుకని ఇందాక కూడా అన్నాడు సామెతల్లో మనం చూసినప్పుడు కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గంలో అనుసరించిన వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులైనడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధము యొద్ద కాచుకొని నా ఉపదేశములు వినువారు ధన్యులు. నన్ను కనుగొన్న వారు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. కాబట్టి నన్ను కనుగొన్న వారు జీవమును కనుగొను. నిజంగా దేవుణ్ణి కనుగొన్నవారు జీవాన్ని కనుగొంటారంటే నిజంగా మరి దేవుణ్ణి కనుగొనడం అంటే మరి ఏంటిది అనేది మనం ఒకసారి ఆలోచించుకుని, నిజంగా మరి ఉదయకాలం ఇక్కడ అన్నాడు, అనుదినము నా గడప వద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద కాచుకొనుము. కాబట్టి ప్రతిరోజు కూడా మనం దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. మరి ఆ గడప దగ్గర మరి ఎవరు వస్తారనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మరి దేవుని మాట, దేవుని వాక్యం ఎట్లా వస్తుందో మనం మరి ఆ విధంగా కనిపెట్టుకుని దేవుణ్ణి కనుగొన్న వారు జీవాన్ని కనుగొన్నట్లే. కాబట్టి నిత్య జీవానికి వారసులుగా ఉండాలి అంటే దేవుడు మన పరలోకాన్ని మన కొరకు సృష్టించాడు. ఆయన కలుగజేసిన పరలోకాన్ని బట్టి సంతోషించి నరులను చూసి ఆనందించుంటుంది. కాబట్టి దేవుడు సంతోషించి మన బట్టి ఆనందిస్తారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన బట్టి ఎప్పుడు ఆనందిస్తారంటే మనం పరలోకంలోకి మనం వెళ్ళినప్పుడు, మన కొరకు ఏర్పాటు చేసిన పరలోకానికి మనం వెళ్ళినప్పుడు మరి ఆయన సంతోషించేదా దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాసెస్లో మరి ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి మరి మన కొరకు మరి అన్ని విషయాల్లో తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను అప్పగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనల్ని విడిపించడానికి మన పరిస్థితుల్లో మరి అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి మనం ఏ విధంగా అయితే మనం బయటికి రాగలుగుతామో, అంటే మరి ఆ పరలోకానికి వెళ్ళాలో అనేది మరి ఆయన తెలుసు. కాబట్టి ఆయనే, అందుకనే దావీదు కూడా అన్నాడు, నన్ను హిస్సోపుతో కడుగుము, అంటే మరి దేవుడే
మన కడగాలి అంటే మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో మన అన్ని ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తామో దేవుడు తప్పకుండా ఈ సోపుతో మన పాపాలన్నీ కడిగి మన బట్టి కూడా ఆయన ఆనందించే వారిగా ఉండాలని మరి ప్రభు పేర కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించిన గాక.